నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పుంగనూరులో మిథున్ రెడ్డి పర్యటనపై కూటమి శ్రేణుల నిరసన, రాళ్లు రువ్విన వైకాపా నాయకులు, తీవ్ర ఉద్రిక్తత. వైసీపీ నిర్లక్ష్యంతో 72 కోట్ల విలువైన మందులు వృధా, నిర్వీర్యానికి 43 లక్షల ఖర్చు చేయాల్సిన దుస్థితి. విశాఖ నుంచి అనంతపురం తీసుకొస్తున్న రిమాండ్ ఖైదీ పరార్, పోలీసుల కళ్లుగప్పి మార్కాపురం వద్ద పారిపోయిన నరేష్. మళ్లీ తెరుచుకున్న పూరి రత్న భాండాగారం రహస్య గది, ఆభరణాలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచనున్న అధికారులు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు బలగాల మధ్య ఎన్కౌంటర్, 2 జవాన్లకు తీవ్ర గాయాలైనట్లు వెల్లడి. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. పుంగనూరు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్లారు. ఇదే సమయంలో రెడ్డప్ప ఇంటి వద్దకు వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. మిథున్ రెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మిథున్ రెడ్డి పర్యటనను నిరసిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి శ్రేణుల నిరసన ర్యాలీపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. కూటమి శ్రేణులు ఎదురుదాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో మిథున్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వాళ్ళకి వేసింది మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతున్నారు. నెల్లూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. లాభ నష్టాలన్నీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్ర ప్రజానీకం ముందు మీడియా సమావేశంలోనే చెప్పడం జరిగింది. అలాగే దానివల్ల రాయలసీమ ప్రజలకి, ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతాంగం ఏ విధంగా నష్టపోతుందో ఈ నీటి ఎద్దడి వల్ల అనేటువంటిది మనం పోలవరం ప్రాజెక్టు రాకపోతే ఎంత నష్టపోతామో కూడా మనం అధ్యయనం చేసి మీ ముందు పెట్టాం. ఇక రెండవది, రాజధాని లేని రాష్ట్రం. బహుశా ప్రపంచంలో ఏ దేశం, ఏ రాష్ట్రం కూడా రాజధాని లేకుండా ఉండదు. అటువంటి రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాల కాలం కనీసం సెక్రటరేట్కు పోతే పొరపాటున ఏమన్నా మీడియా ఎక్కడైనా రాజధాని సెక్రటరేట్కి వచ్చారు ముఖ్యమంత్రి అంటారని ఆ మాట కూడా రానివ్వకుండా చేసుకోవడానికి నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సెక్రటరేటే మానేశారు. సెక్రటరేట్ అనేది ఉంది అనేదే మర్చిపోయారు. ఆయనే మర్చిపోయాక ఆయన మంత్రివర్గ సహచరులు సెక్రటరేట్కి వచ్చేటువంటి అవకాశమే లేదు. అలాగే అధికారులు
ఎక్కడికక్కడ హెచ్ఓడి ఆఫీసులు విజయవాడలోనో గుంటూరులోనో మంగళగిరిలోనో పెట్టుకొని సెక్రటరేట్ అనేటువంటి దాన్ని సచివాలయాన్ని నిర్లక్ష్యం చేసి తమ పరిపాలనని డైరెక్టరేట్లలో కమిషనరేట్లలో సాగించినటువంటి గత ప్రభుత్వ పరిపాలన మొదలుపెట్టి 10%, 15%, 20%లో నిలిచిపోయిన పనులన్నింటినీ కూడా అలాగే వదిలి చెట్లు మొక్కలు మొలిచిపోయి అసలు భవనాలే కనపడిన స్థితికి 5 సంవత్సరాల్లో రాజధానిని తీసుకొచ్చినటువంటి వైనాన్ని అమరావతి వైట్ పేపర్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మీడియా సమక్షంలో దాన్ని విడుదల చేయడం జరిగింది. ఇవాళ దాన్ని మళ్ళీ మొదలు పెడుతున్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడానికి 5 సంవత్సరాల కాల పరిమితి వచ్చింది కాబట్టి నిధుల వ్యయం కూడా పెరుగుతుంది. ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతే సరైన రాజధాని అని వాళ్ళు నిర్ధారణ చేసి ఎన్డీఏ నాయకత్వంలో అమరావతిని రాజధానిగా నిర్మాణం పనులు మొదలుపెట్టారు. జంగిల్ క్లియరెన్స్కే అంటే అక్కడ ఉన్నటువంటి మొలచినటువంటి తుమ్మ మొక్కలు పిచ్చి మొక్కలు తీయడానికే దాదాపు 35-36 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఆ 35-36 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఆనాడు ఆ 35-36 కోట్ల రూపాయల డబ్బే ఉండుంటే ఎమ్మెల్యే భవనాలో సెక్రటరేట్లో ఒక వింగో పూర్తయ్యేది. కనీసం ఆ ఆలోచన కూడా లేకుండా నిర్వీర్యం చేశారు. ఇవాళ జంగిల్ క్లియరెన్స్కి 35-36 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అమరావతి కార్పొరేషన్. తిరిగి దాన్ని సన్నద్ధం చేస్తూ ఉండాలి. అది 2వ వైట్ పేపర్. ఇక 3వ వైట్ పేపర్, అసలు మా హయాంలో విద్యుత్ ఛార్జీలు పెరగవు, 1 పైసా విద్యుత్ ఛార్జీలను పెంచం అని చెప్పిన జగన్ సర్కార్ దాదాపు 15 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. అంత పెంచి మళ్ళీ వేల కోట్ల నష్టాన్ని చూపించిపోయింది. ఈ విద్యుత్ సంస్థలపైన వచ్చిన నష్టం మళ్ళీ దాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి, విద్యుత్ సంస్థల్ని పట్టాలెక్కించాలంటే ఏం చేయాలనే దాని మీద మళ్ళీ ప్రజల దగ్గరికి ఇవాళ మళ్ళీ 3వ వైట్ పేపర్ని ప్రకటించి జరిగిన తప్పులు చెప్పాం. ఏ విధంగా ప్రైవేటు వ్యక్తుల జగన్ రెడ్డి యొక్క అనుయాయుల చేతులకి ఈ ప్రైవేటు సంస్థల్ని వేల ఎకరాలను అప్పచెప్పారు, వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇవన్నీ కూడా వైట్ పేపర్లో చెప్పడం జరిగింది. ఇక 4వది సహజ వనరుల దోపిడీ. క్వార్జ్ మైన్లు కానీ, సిల్కా శాండ్ కానీ, గ్రావెల్ మైన్లు కానీ, ఇసుక విధానం కానీ వీటన్నిటినీ సమీక్షించి ఏ విధంగా దోపిడీ జరిగింది, ఈ రాష్ట్ర సంపద, ఈ రాష్ట్ర ప్రజల సంపద అనేది కొద్దిమంది గుత్తాధికారుల చేతుల్లోకి వేల కోట్ల రూపాయలు తరలించబడ్డాయనే విషయాలను, వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇలా 4 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాక ఇవాళ 5వది శాంతి భద్రతలు. ఈ రాష్ట్రంలో గతంలో ఎవరు మాట్లాడడానికి లేదు, ఎవరు మీడియాలో రాయడానికి లేదు, ఎవరు ప్రకటనలు ఇవ్వడానికి లేదు. ఎక్కడైనా పొరపాటున ఏదైనా సమావేశంలో మాట్లాడితే వాళ్ళ మీద జులుము, రౌడీయిజం, దుర్మార్గం, దాడులు, గోండాయిజం ఇన్ని రకాలుగా హింసించడమే కాకుండా శాంతి భద్రతల్ని కాపాడతామని వచ్చినటువంటి వ్యవస్థలను కూడా నీరుగార్చి వాటిని కూడా తమ జేబు సంస్థలుగా మార్చుకొని ఇవాళ
వాటి మీద కూడా దాడి చేసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ శాంతి భద్రతల విభాగం ఏ విధంగా నష్టపోయింది, ఏ విధంగా నిర్వీర్యమైంది 5 సంవత్సరాల్లో, ఏ విధంగా పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేశారో దాన్ని ఇవాళ వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సినవి ఉన్నాయి, చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో కేవలం పరదాలకి, తెరలకి పరిమితమైనటువంటి జగన్ రెడ్డి పాలన సాగిందే తప్ప రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య పరిపాలన మాత్రం గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకత్వంలో జరగలేదు అని చెప్పడానికి బాధపడాల్సిన పరిస్థితి వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా ఉన్న మా అందరికీ. ఇంత దారుణమైనటువంటి పరిపాలన ముఖ్యమంత్రిని బహుశా ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో మనం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసిన దాఖలాలు లేవు. ఇవాళ ఎంతోమంది పరిపాలన చేసిన మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి మనం, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరిగి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడితే 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలన ఏ విధంగా సాగిందో మన కళ్ళ ముందే అనేక సాక్ష్యాభూతాలు ఇవాళ మన ముందు ఉన్నాయి. ఇవన్నిటినీ సరిచేసుకోవాలి, దోపిడీని అరికట్టాలి, ఈ యొక్క అవినీతి సామ్రాజ్యానికి తుది పలుకులు పలకాలి. ఇప్పటికే ప్రజా తీర్పు ఇచ్చింది. ఎన్ని విన్యాసాలు జగన్ రెడ్డి అండ్కో చేసినా ప్రజలు తిప్పుకొట్టారు, ఎన్డీఏకి మద్దతు పలికారు. ఇవాళ ఎన్డీఏ పాలన తీసుకొచ్చారు. ప్రధానమైనటువంటివి 2 అంశాలు ఈరోజు మీ ముందు పెట్టాలి, మీ అందరితో కూడా మాట్లాడాలి. మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి తెలిసి ప్రజల నుంచి కూడా స్పందన తీసుకురావాలని ఈనాడు మేము చేసేటువంటి ఈ ప్రయత్నం. ఎన్నికల సందర్భంలోనే మాట్లాడాం మేము. ఎన్నికల సందర్భంలోనే స్వయంగా నాటి ప్రతిపక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ పక్ష జనసేన అధినేతగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ, అభ్యర్థులుగా పోటీలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు కానీ అనేక దగ్గరలో అనేక సందర్భాల్లో మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2002 గురించి ఎంత దారుణమైనటువంటి చట్టం అంటే ఆనాడు ప్రజలకు వివరించాం. దీనివల్ల రైతాంగం నష్టపోతుందని చెప్పాం. ఈ చట్టంలో రైతులకు కానీ, ఆ భూ యజమానులకు కానీ, గ్రామీణ ప్రాంత భూములు కలిగినటువంటి రైతాంగానికి తీవ్ర అఘాధం ఏర్పడబోతుంది, నష్టం రాబోతుందని మేము ఆనాడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఆనాడు మేము వాగ్దానం చేశాం ఎన్నికల్లో, మేము అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా సమీక్షిస్తాం, అవసరమైతే దీన్ని రద్దుకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పాం. రాష్ట్ర ప్రజానీకం ఆమోదించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతాంగం వాళ్ళకున్న భయాందోళన, వాళ్ళకున్న ఆవేదన, వాళ్ళకున్నటువంటి ఆలోచన, మన ఆస్తులకి మనకే భద్రత లేదా అనేటువంటి ఒక భయం, వీటన్నిటినీ తిరిగి మళ్ళీ మేము ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే ఆనాడు మా కళ్ళ ముందు కనబడిందంతా సమీక్షించుకున్నాం. ఈ చట్టాన్ని సమీక్షించడం కాదు, పూర్తిగా రద్దు చేయాలి అనేటువంటి ఆలోచనతో మేము మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అంతా ఏకగ్రీవంగా
ఈ చట్టాన్ని రద్దు చేయడానికి తీర్మానించుకుని దాన్ని రేపు శాసనసభలో బిల్లు రూపకంగా తెచ్చి, ఇంతకుముందు ఈ చట్టం బిల్లు రూపకంగా ఆమోదం పొందింది. ఇప్పుడు అదే చట్టాన్ని మనం రద్దు చేయాలంటే సభ ద్వారానే ఆ బిల్లుని రద్దు చేసుకోవాలి. దీన్ని రద్దు చేసిన తర్వాతనే ఇది యాక్సెప్ట్ కాబడదు, ఆమోదించబడదు. అందుకని దీన్ని శాసనసభకు తీసుకురావాలని మేము కేబినెట్లో దీన్ని. ఉండవల్లి నివాసంలో 18వ రోజు మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ కొనసాగింది. ప్రతి ఒక్కరిని కలిసిన మంత్రి వారి నుంచి విన్నపాలు స్వీకరించారు. ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు చెందిన టిప్పర్ లారీ ఢీకొని 4 ఏళ్ల తన మనవడు దుర్మరణం పాలయ్యాడని, తగిన న్యాయం చేయాలని తాళ్ల నాగరాజు లోకేష్ ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. సమస్యను విన్న లోకేష్ పరిశీలించి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తప్పుడు దస్తావేజులతో తమ నివాస స్థలాన్ని విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉండవల్లికి చెందిన భవనాసి రాజరాజేశ్వరి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. దుగ్గిరాల మండలం శృంగారపురంలో సీసీ రోడ్లు నిర్మించాలని గ్రామ సర్పంచ్ యలవర్తి అంకమయ్య కోరారు. పుట్టుకతోటే 2 కిడ్నీలు పాడైపోయిన తమ కుమారుడికి వైద్య సాయం అందించి ఆదుకోవాలని మంగళగిరి పట్టణానికి చెందిన తాళ్లూరి శిరీష విజ్ఞప్తి చేశారు. అందరి సమస్యలను విన్న లోకేష్ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. వైసీపీ నేతల ఒత్తిళ్లు భరించలేక అదృశ్యమైన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. విజయవాడలోని ఏలూరు కాలువ వద్ద ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ ఆగిపోయినట్లు గుర్తించిన పోలీసులు అక్కడే గాలింపు చేస్తున్నారు. పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కేసరపల్లి నుంచి విజయవాడ వైపు గాలింపు చేపట్టాయి. ఉదయం 6 గంటల నుంచి 30 మంది సిబ్బందితో 2 పడవల్లో వెతుకుతున్నారు. గత 2 రోజులుగా ఏలూరు కాలువలో ఆచూకీ కోసం గాలింపు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎంపీడీఓ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ నెల 15న ఉదయం ఆయనకు ఓ ఫోన్ వచ్చిందని, ఆ తర్వాత మచిలీపట్నం వెళ్తున్నట్లు హడావిడిగా చెప్పి బయటకు వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు వివరిస్తున్నారు. దీని ఆధారంగా ఎంపీడీఓ అదృశ్యానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఎంపీడీఓ తనకు రాసిన లేఖలో వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిస్సింగ్ కేసు విచారణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ మిస్సింగ్ కు కారకులైన అందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ కబ్జాలు, సహజ వనరుల దోపిడీపై చర్యలు తీసుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ భూములను, సహజ వనరులను కొల్లగొట్టారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరతామన్నారు. ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి కబ్జాల మీద, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం మీద, సహజ వనరుల దోపిడీ మీద, బైపాస్ రోడ్లు అక్రమాల మీద పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపని చెప్పేసి మేమే అడుగుతాము. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వంలో కూడా ఇది అడుగుతాము. అదే రకంగా సిట్టింగ్ జడ్జితో ఏమని చెప్పేసి కూడా మేము మా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. కృష్ణా జిల్లా ఆవనిగడ్డలోని 6 మండలాల్లో సాగు, తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. 3 రోజుల కిందట మోపిదేవి వార్పు వద్ద కేఈబీ కాల్వకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సాగునీరు విడుదల చేశారు. దీంతో నీటి కష్టాలు తొలగుతాయని ఆనందించిన దివిసీమ గ్రామాల ప్రజలకు నిరాశ మిగిలింది. ఒకవైపు తాము నీరు లేక అల్లాడుతుంటే, మరోవైపు పులిగడ్డ అక్విడక్ట్ వద్ద 100 క్యూసెక్ల నీరు వృధాగా కృష్ణా నదిలోకి పోతుందని దివిసీమ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి పట్టిసీమ కోసం తెచ్చిన గోదావరి జలాలు కృష్ణా నదిలో కలిసిపోతుంటే పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. డిపార్ట్మెంట్ వారు కేఈబీ కెనాల్ ద్వారా వాటర్ రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన వాటర్ మనకి 55 రోజుల వరకు సరిపోద్దని మనకి అంచనాలు ఉన్నాయి. 55 రోజులు గడువు తీరిపోయిన తర్వాత ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులన్నీ అడుగంటిపోయినాయి. అయితే వచ్చే నెల కూడా వర్షాలు పడకపోతే కెనాల్స్ ద్వారా వాటర్ వచ్చే అవకాశం లేనందున ట్రాన్స్పోర్టేషన్ ద్వారా సప్లై చేయడానికి అంచనా ప్రకారం సర్వే చేసి ఎక్కడెక్కడ నీటి ఎద్దడి ఉత్పన్నం అవుతుందో ఆ గ్రామాల వివరాలు మనం గవర్నమెంట్ ఉన్నతాధికారులకి చేర్చడం జరిగింది. 29 గ్రామాలు మనకి నాగాయలంకలో ఉత్పన్నమైన 11 గ్రామాలు కోడూరు. వచ్చే నెల జూలైలో కెనాల్స్ ద్వారా నీళ్లు అందని పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందని గవర్నమెంట్ వారికి తెలియజేయడం కోసం
నివేదికలు పంపడం జరిగింది. విశాఖ నుంచి అనంతపురం తీసుకొస్తున్న రిమాండ్ ఖైదీ సినీ ఫకీలో పోలీసుల కల్లుగప్పి తప్పించుకున్నాడు. విశాఖ నుంచి రైల్లో తీసుకొస్తుండగా మార్కాపురం వద్ద తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఖైదీ అనంతపురం జిల్లా గుత్తి మండలం పి కొత్తపల్లికి చెందిన నరేష్ గా పోలీసులు తెలిపారు. గంజాయి రవాణా కేసులో నరేష్ ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తప్పించుకున్న రిమాండ్ ఖైదీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గత వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంతో ఏకంగా 72 కోట్ల రూపాయల విలువైన ప్రాణాధార మందులు వృధాగా మారాయి. ఆయా ఔషధాల వినియోగ కాలపరిమితి దాటిపోయి పనికి రాకుండా పోయాయి. వాటిని నిర్వీర్యం చేసేందుకు 43 లక్షల రూపాయల మేర ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది. కోవిడ్ సమయంలో అత్యవసర విభాగాల్లో టెండర్లు లేకుండా వైసీపీ నేతలు ఇష్టానుసారం మందులను కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. పీపీఈ కిట్లు, వైద్య సామాగ్రిలో గోల్మాల్కు పాల్పడ్డారన్నారు. వీటిలో ఈ ఏడాది మార్చి వరకు వృధాగా మారిన వాటి విలువ 72 కోట్లుగా తేలింది. అందులో కోవిడ్ సమయానికి 62 కోట్ల రూపాయల విలువైనవి ఉన్నట్లు చెప్పారు. ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణ, మందులు, ఇతరత్రా పేరుతో సుమారు 200 కోట్ల రూపాయల దుర్వినియోగం చేశారన్నారు. ఔషధాల వినియోగంలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఎక్స్పైరీ, ఫస్ట్ అవుట్ విధానాన్ని అవలంబించాలి. ఈ విధానాన్ని నాటి వైసీపీ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదు. దీనివల్ల కోట్లాది రూపాయలు విలువ చేసే మందులు రోగులకు చేరకుండానే వృధా అవుతున్నాయి. ఈ తరహా పరిస్థితులు తలెత్తకుండా నూతన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. పేరేచెర్ల కొండమూడు రోడ్డు గుంటూరు హైదరాబాద్ మార్గంలోని కీలక రహదారి. దీన్ని విస్తరించాలనేది ఉమ్మడి గుంటూరు జిల్లా వాసుల దశాబ్దాల కల. అయితే ఏళ్లుగా ఈ కళ సాకారం కాకపోవడంతో గోతులమయమైన ఇరుకు రోడ్డులో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ప్రధానంగా సత్తెనపల్లి నుంచి కొండమూడు వరకు ఉన్న 27 కిలోమీటర్ల మార్గం అత్యంత దారుణంగా మారి నిత్యం అనేక ప్రమాదాలతో పదుల సంఖ్యలో చనిపోతున్నారు. గతంలో ఓ అడుగు ముందుకు పడినా ఆగి ఆ రోడ్డు విస్తరణకి మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో మోక్షం కలిగింది. గుంటూరు జిల్లా పేరేచెర్ల నుంచి పల్నాడు జిల్లా కొండమూడు వరకు 50 కిలోమీటర్ల దూరం. గుంటూరు నుంచి పల్నాడు, హైదరాబాద్ వైపు వెళ్లే వారికి ఇది ప్రధాన మార్గం. ఈ మార్గంలో పేరేచెర్ల నుంచి సత్తెనపల్లి వరకు రహదారి కొంత బాగానే ఉన్నా సత్తెనపల్లి నుంచి కొండమూడు వరకు ఉన్న 27 కిలోమీటర్లు మాత్రం అత్యంత అధ్వానంగా ఉంది. అడుగడుగునా గుంతలతో పాటు బెర్ములు లేవు. పైగా రహదారి పూర్తిగా ఇరుకుగా ఉంటుంది. ఎదురుగా 4 చక్రాల వాహనం వచ్చిందంటే దానికి వ్యతిరేకంగా వస్తున్న మరో వాహనం పక్కకు దిగి ఎదుటి వాహనానికి దారి ఇవ్వాల్సిన పరిస్థితి. ఏదైనా భారీ వాహనం వస్తే మాత్రం ఇక అంతే సంగతి. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది క్షతగాత్రులుగా మారుతున్నారు. అదే సమయంలో ప్రయాణానికి అదనపు సమయం పడుతోంది. ఏళ్లుగా ఈ రహదారిని విస్తరించాలని ప్రయాణికులు అనేకసార్లు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయినా అడుగు ముందుకు పడలేదు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేయడంతో మరోసారి ఈ మార్గం విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రహదారిని 4 వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది. కేంద్రం జాతీయ రహదారి 167 ఏజీగా గుర్తించి విస్తరణకు ఆమోదం తెలిపింది. భారత్ మాల పరియోజన కింద దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్లతో జాతీయ రహదారుల విస్తరణ పనులతో పాటు పేరేచెర్ల కొండమూడు రహదారి పనులకు శ్రీకారం చుట్టింది. 4 వరుసలుగా విస్తరణకు 1032 కోట్లతో టెండర్లు పిలిచి గుత్తేదారు ఎంపికై ఎల్ఓఏ ఇచ్చే దశకు పనులు చేరుకున్నాయి. అయితే ఎన్హెచ్ల బడ్జెట్కు మించి పనులు మంజూరవడంతో నిరుడు నవంబర్ నుంచి వీటిని కేంద్రం తాత్కాలికంగా నిలిపేసింది. నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రంలో 9 నెలలుగా నిలిచిపోయిన కీలకమైన 8 జాతీయ రహదారుల విస్తరణ ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో ఆగిపోయిన పేరేచెర్ల కొండమూడు రహదారి విస్తరణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. వందల సంఖ్యలో వాహనాలు జరుగుతున్న ఈ కొండమూడు పేరేచెర్ల రహదారి పూర్తి అధ్వాన స్థితిలో ఉంది. దీన్ని పట్టించుకునే నాదులు లేడు. గతంలో ఈ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పారు, కానీ ఇంకా సర్వే పనులోనే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రోజు నిత్యం ఇదే రహదారిలో కొన్ని పదుల సంఖ్యలో మనకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరు పట్టించుకున్న పాపాన లేదు. రోడ్డు వెంటనే విస్తరణ చేయాలా, ప్రమాదాలను నివారించాలా. ఎందుకంటే 2016లో చూసాం, ఇదే గ్రామంలో ఇద్దరు బైక్ మీద వెళ్తుంటే నిర్దాక్షిణంగా ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందడం. అటువంటి సంఘటనలు రోజు
ప్రతిరోజు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. గోతులమయంగా ఉన్న ఈ రోడ్ని ఎంత అధ్వాన స్థితిలో ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న ఒక స్కూల్ బస్సు దాటుతుంటే ఒక లారీ వచ్చి గుద్దటానికి ప్రయత్నించింది. మీరు చూస్తున్న ఈ రహదారి 2 రాష్ట్రాలకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమైనటువంటి రహదారి. ఇక్కడ అనేక యాక్సిడెంట్లు జరిగినాయి. పలుమార్లు యాక్సిడెంట్లు జరగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని గురించి పట్టించుకున్న త్వరగా ప్రభుత్వం దీన్ని 4-వే చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ 2 రాష్ట్రాల రహదారి మెయిన్ రహదారి కాబట్టి దీనివల్ల యాక్సిడెంట్లు బీభత్సంగా జరుగుతున్నాయి. ఇది తొందరగా విస్తరణ మనం చేస్తే యాక్సిడెంట్లు కొన్ని వీళ్ళు సంసారాలు చక్కబడతాయని చెప్పేసి అనుకుంటున్నాం సార్. రోడ్డు చాలా చండాలంగా ఉందండి. అసలు గుంతలు ఏదైనా వెహికల్ వస్తే మేము దిగాల్సిన పరిస్థితి. రాత్రులు అయితే తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఇరుకు రోడ్డు అండి ఇది. వెహికల్స్ ఎక్కువ ఉంటుంది, వెహికల్స్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా చిన్న వెహికల్ వచ్చినా మార్జిన్ దిగాల్సిన పరిస్థితి. ప్రమాదాలు చాలా ఎక్కువ జరుగుతాయి. నేను దాదాపు నా కళ్ళ ముందే ఒక 7-8 జరిగి ఉంటాయి. 2 వీలర్లు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నామండి. సైడ్లు కూడా మార్జిన్ బాగా తక్కువగా ఉంది. మట్టి బాగా కొట్టుకుపోవడం వల్ల సైడ్ దిగినప్పుడు మళ్ళీ పైకి ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి స్లిప్ అయి కింద కూడా పట్టడం జరుగుతుంది. ఏదన్నా కానీ ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉందండి. చాలా చిన్న రోడ్డు, హెవీ వెహికల్స్ వస్తాయి. హైదరాబాద్ హైవే కాబట్టి ఈ మార్గాన్ని 4 వరుసలుగా విస్తరించడానికి గుంటూరు, సత్తెనపల్లి ఆర్డీఓల పరిధిలో 234 హెక్టార్ల భూమి సేకరించాలి. సర్వే పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేటు అసైన్డ్ పోరంబోకు భూములను విభాగాలుగా విభజించి నివేదిక సిద్ధం చేశారు. రహదారి విస్తరణకు ఏ రైతు నుంచి ఎంత భూమి సేకరిస్తారు, ఎంత పరిహారం లభిస్తుందన్న వివరాలు సిద్ధమయ్యాయి. భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి చేసి కేంద్రానికి రాష్ట్రం నివేదిక అందించింది. కేంద్రం భూసేకరణకు నిధులు విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో సొమ్ము చేసి గుత్తేదారుకు భూమి అప్పగిస్తారు. 4 వరుసల విస్తరణలో ఒక్కొక్క వైపు 8.75 మీటర్ల వెడల్పు రహదారి, డివైడర్ 1.5 మీటర్లు, రెండు వైపులా మార్జిన్లు కలిపి 22.5 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు. మేడికొండూరులో 4 నుంచి 5 కిలోమీటర్లు బైపాస్, సత్తెనపల్లిలో 11 కిలోమీటర్ల బైపాస్ నిర్మించాల్సి ఉంది. మరి రాత్రి వేళలో ప్రయాణం ఈ రోడ్డు బాగా డేంజర్. కొన్నిసార్లు ఈ రోడ్డు మార్గం వదిలేసి మేము నర్సాపేట నుంచి గుంటూరు వెళ్ళే హైవేని వాడుతూ ఉంటాము. ఎందుకంటే ఇది సింగిల్ రోడ్డు, మరీ దారుణంగా గుంటలు కానివ్వండి, రోడ్డు సైడ్ బాగా కోతకు గురైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. యాక్సిడెంట్లు కూడా బాగా జరుగుతాయి. అందువల్ల మేము నర్సాపేట, పిడిరాళ్ళ, నర్సాపేట, గుంటూరు మార్గాన్ని ఎక్కువగా వాడుతుంటాము. మనకి ఎంపీ గారి చొరవతోటి ఈ రోడ్డు మార్గం త్వరలో విస్తరించబోతున్నారని తెలిసి బాగా సంతోషపడుతున్నాము. త్వరగా ప్రారంభించి పనులు త్వరగా పూర్తి చేస్తే ఇంకా బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాం. కొండమూడి నుంచి పేరేచర్ల రోడ్డు బాగా అధ్వాన పరిస్థితిలో ఉంది. 30 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఈ రోడ్డు శాంక్షన్ అయింది అంటున్నారు. వీలైనంత త్వరగా ఈ రోడ్డుని త్వరగా పూర్తి చేసి ప్రజలకి ఉపయోగపడేలా చూడవలసిందిగా కోరుతున్నాము. పేరేచర్ల, కొండమూడు 4 వరుసల ఈ మార్గం విస్తరణ పూర్తయి అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి ప్రయాణ సమయం తగ్గుతుంది. మరోవైపు సిఆర్డీఏ నిర్మించే బాహ్య వలయ రహదారికి కూడా సత్తెనపల్లి వద్ద ఈ మార్గం అనుసంధానం కానుంది. 2 తెలుగు రాష్ట్రాల రాజధానులకు రాకపోకలు సాగించే వారికి ఈ రహదారి కీలకంగా. పూరి జగన్నాథుడి అమూల్య నిధి భద్రపరిచి ఉన్న రహస్య గదిని అధికారులు ఈ ఉదయం మళ్లీ తెరిచారు. 46 ఏళ్ల తర్వాత ఆదివారం తొలిసారి రత్న భాండాగారాన్ని తెరిచిన అధికారులు ఇవాళ మరోసారి తెరిచారు. రహస్య గదిని తెరిచే ముందు పర్యవేక్షక కమిటీ తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథుడి దర్శనం చేసుకున్న అనంతరం రత్న భాండాగారాన్ని మరోసారి తెరిచారు. రహస్య గదిలో ఉన్న పెట్టెలోని ఆభరణాలను ఆలయంలో ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూంలో భద్రపరచనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆభరణాలను వేరే చోటుకు తరలించనున్నారు. జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో వరుసగా 4వ రోజు ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 2 జవాన్లు గాయపడ్డారు. కస్తిగఢ్ ప్రాంతంలోని జద్దన్బాటా గ్రామంలో తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని వెల్లడించారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపినట్లు తెలిపారు. దాదాపు గంటకు పైగా ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లు వివరించారు. ఈ కాల్పులో 2 జవాన్లు గాయపడినట్లు చెప్పారు. గాయపడ్డ జవాన్లు తొలుత సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అనంతరం హెలికాప్టర్లో ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దోడా జిల్లాలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. సోమవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 4 జవాన్లు అమరులయ్యారు.
భూమి వివాదంలో ఓ రైతును తుపాకీతో బెదిరించిన కేసులో ఎట్టకేలకు ట్రైనీ ఐఏఎస్ పూజా కేత్కర్ తల్లి మనోరమను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై మనోరమ కేత్కర్ను పుణె పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఓ గ్రామంలో పూజా కేత్కర్ తల్లి మనోరమ ఓ రైతును తుపాకీతో బెదిరించిన వీడియో వైరల్ అయ్యింది. అందులో కొందరు గ్రామస్తులను ఆమె పిస్తోల్తో బెదిరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో సోమవారం నుంచి ఆమె పరారీలో ఉన్నారు. అప్పటి నుంచి పుణేతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించిన పోలీసులు ఇవాళ రాయ్గఢ్ జిల్లాలో మనోరమను అరెస్టు చేశారు. గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తారన్నది పాత సామెత. వైఎస్ఆర్ జిల్లాలో వైకాపా నాయకులు పిల్లలు చదువుకునే బడి స్థలాన్ని కొట్టేశారు. ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని తమ పేరిట రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు. దానిపై 8 లక్షలు బ్యాంకు రుణం కూడా తెచ్చుకున్నారు. ఈ పాపంలో రెవెన్యూ అధికారులు భాగం పంచుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా బి కోడూరు మండలం గోవిందాయపల్లెలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన భూమిని వైకాపా నాయకులు ఆక్రమించుకున్నారు. మున్నెల్లి పొలంలోని సర్వే నంబర్ 755లో 60 ఏళ్ల నుంచి ఈ పాఠశాల ఉంది. 120 మంది విద్యార్థులు ఇందులో చదువుకుంటున్నారు. తువ్వపల్లె, మున్నెల్లి, అయ్యవారిపల్లె, రెడ్డివారిపల్లె, అమ్మవారిపేట గ్రామాల నుంచి విద్యార్థులు ఈ బడికి వస్తారు. వైకాపా హయాంలో ఆ పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఈ బడి స్థలానికి పట్టా మంజూరు చేసుకుని ఆన్లైన్ చేసేసుకున్నారు. వైకాపాకు చెందిన కొండా వెంకట సుబ్బమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. ఈ స్థలంపై బి కోడూరు బ్యాంకులో 8 లక్షల రూపాయల రుణం కూడా పొందారు. మొత్తం 4 ఎకరాల 27 సెంట్ల స్థలాన్ని వైకాపా నాయకులు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. మీ భూమి వెబ్సైట్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. రెవెన్యూ అధికారులు కూడా గుడ్డిగా కళ్లు మూసుకుని విద్యార్థులు చదువుకునే పాఠశాలను వైకాపా నాయకులకు అప్పనంగా రాసివ్వడంపై స్థానికులు మండిపడుతున్నారు. స్కూల్ దాత ఇచ్చింది 60 సంవత్సరాలు మీద లోన్ పెట్టి తెచ్చేది ఎవరో మాకు తెలియదు. వెరిఫై చేసి మాకు ఇవ్వలేను. రెవెన్యూ వాళ్ళు ఎవరు డబ్బు ఇచ్చిండు, ఏ కథ, ఎప్పుడు ఇచ్చిండు, ఎన్ని నాడు ఇచ్చినట్టు లెక్క. మున్నెల్లి పంచాయతీలో ఇంకా అనేక ప్రభుత్వ భూములను వైకాపా నాయకులు కబ్జా చేశారు. గోవిందాయపల్లిలో ఊరందరికీ కలిపి ఎద్దుల బీడు ఉంది. దీనిలో స్థానికులంతా పశువులను మేపుకుంటారు. అది ఊరు ఆస్తి. సమీప గ్రామాలకు చెందిన వారి పేర్లతో ఎద్దుల బీడు స్థలాన్ని ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారు. నాగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డికి 2.69 సెంట్లు, 787 సర్వే నంబర్లో మహాలక్ష్మమ్మ పేరు మీద 4 ఎకరాల 12 సెంట్లు, బోరెడ్డి మధుసూదన్ రెడ్డి పేరు మీద 4 ఎకరాల 12 సెంట్లు, గంటా రాజశేఖర్ పేరు మీద 55 సెంట్లు, ముచ్చర్ల కేశవయ్య పేరు మీద 54 సెంట్లు, ముచ్చర్ల వెంకటేశ్వర్లు పేరు మీద 55 సెంట్ల భూమిని ఆన్లైన్లో ఎక్కించుకున్నారు. తాజాగా బద్వేలు సమీపంలోని గోపవరం వద్ద ప్రభుత్వ భూమిలో వేసుకున్న గుడిసెల కోసం ఇరు గ్రామాల ప్రజలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకముందే రెవెన్యూ యంత్రాంగం మేల్కొని వైకాపా నాయకులు చెరబెట్టిన భూములకు విముక్తి కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల భవిష్యత్ అవసరాల ముసుగులో తిరుపతిలో నిర్మించిన బృహత్ ప్రణాళిక రహదారులు గత ప్రభుత్వ పెద్దల అక్రమాలకు సాక్ష్యాలుగా మిగిలాయి. రోడ్ల నిర్మాణంలో కనీస ప్రమాణాలు పాటించలేదు. మురుగు, వర్షపు నీరు ప్రవహించే దారి లేక మాస్టర్ ప్లాన్ రోడ్లు మురికి కూపాలుగా మారాయి. రోడ్ల కోసం టీటీఆర్ బాండ్ల పేరుతో కోట్లు దిగమింగిన వైకాపా నేతలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. తిరుపతి నగర బృహత్తర ప్రణాళిక రహదారుల నిర్మాణంలో వైకాపా నేతల అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కమిషన్ల కక్కుర్తితో పాటు ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా చేపట్టిన రహదారుల నిర్మాణాల వెనుక బాగోతాలు నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. భవిష్యత్తు అవసరాల ముసుగులో రోడ్లు నిర్మించి కోట్ల రూపాయలు దిగమింగారు. అడ్డగోలుగా భూములు లాక్కొని టీడీఆర్ బాండ్ల రూపంలో కోట్ల రూపాయలు దండుకున్నారు. రహదారులకు అనుసంధానంగా కాల్వలు నిర్మించాలన్న కనీస ప్రమాణాలను గాలికి వదిలేశారు. సాధారణంగా మాస్టర్ ప్లాన్ రహదారులు రానున్న కాలంలో ఆయా ప్రాంతాల అభివృద్ధి, అక్కడ జనాభా విస్తరణతో పాటు పలు అంశాలను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తారు. 40 ఏళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుని పూర్తిస్థాయి ప్రాజెక్టు వివరాలు తయారు చేస్తారు. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రహదారులు మాత్రం అప్పటి స్థానిక ప్రజాప్రతినిధి ఆయన కుమారుడు చెప్పినట్లుగా నిర్మించారు. ఫలితంగా వర్షపు నీరు వెళ్లేందుకు వీలు లేక రహదారులు మురుగుతో నిండిపోతున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది నీటిని ఎత్తిపోయాల్సి వస్తోంది. తిరుపతి పరిధిలో బృహత్ ప్రణాళిక రహదారుల నిర్మాణాల్లో భాగంగా చేపట్టిన భూసేకరణలో నిబంధనలు అతిక్రమించి టీడీఆర్ బాండ్లు కట్టబెట్టారు. అక్రమాల్లో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. టీడీఆర్ బాండ్లతో పాటు గుత్తేదారుల నుంచి కమిషన్ల రూపంలో జేబులు నింపుకోవటమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణాలు సాగాయి.
తమ అనుంగ గుత్తేదారులకు పనులు కట్టబెట్టి అనుచిత లబ్ధి పొందడం తప్ప ప్రజా అవసరాలు లేవని నగరవాసులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వారి కుమారుడు అభినయ్ కుమార్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అని ఒక వింత చేశారు. ఆ వింతలో భాగంగా మేమంతా కూడా ఈరోజు స్థానికులు ఇబ్బంది పడుతున్నాము. ఎక్కడైనా మాస్టర్ ప్లాన్స్ మైండ్ తో వేస్తారు ప్రజల యొక్క భవిష్యత్ అవసరాల కోసం. మీరు ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు చూడండి, ఎక్కడ కూడా సైడ్ ట్రెన్స్ లేవు, యూడిఎస్ సిస్టమ్ లేకుండా కేవలం లాభం కోసం, డబ్బు కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం ఈ రోడ్లని వేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మేము ఆక్షేపించేదంటే ఎక్కడ కూడా సైడ్ ట్రెన్స్ లేవు. రాబోయే వర్షాకాలం ఉంటే ఈ యూడీజీ సిస్టమ్ ని పట్టించుకోకుండా కేవలం రోడ్డు కోసం వేసుకున్నారు. ఇది ఎవరికి ఉపయోగము? కాంట్రాక్టర్లకు ఉపయోగం, కరుణాకర్కి ఉపయోగము, అభినయ్ కుమార్కి ఉపయోగము. అంటే ఒక ప్రణాళిక లేదు. స్థానిక శాసనసభ్యులు కానీ వాళ్ళ కుమారుడు అభినయ్ రెడ్డి కానీ వేల కోట్లు కమిషన్ కోసం కక్కుర్తిపడి ట్రైన్స్ లేకుండా ఈ వర్షం పడినప్పుడు పూర్తిగా మునిగిపోతుంది. మునిగిపోయినప్పుడు లోతట్టు ప్రాంతం ఉంది, గుడిసెలు, పూరి గుడిసెలు ఉంది, రోడ్డు మాత్రం బాగా వేసినారు. దీనికి మెయిన్ ఏంటంటే సైడ్ డ్రైన్స్ ఉండాలి. ఈ డ్రైన్స్ లేక దీనివల్ల ఇబ్బంది. పెద్ద కాలువలు కట్టాలంటే మళ్ళా రోడ్డును కొట్టాలి, దీనికి ప్లాను మళ్ళా మార్చాలి. వేల కోట్లు దోచేసినారు. ఇక్కడ రోడ్ వేసి సంవత్సరం అయింది. ఇక్కడ వాన వస్తే ఇక్కడ ఉండే ప్రజలకి తిరగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్లు పోవడానికి మార్గం లేకుండా అయిపోయింది. అంతా ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ వస్తుంటారు. నా ముందర 2-3 బైక్లు వచ్చి పడడం కూడా జరిగింది. సో దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన నాటి పాలకుల లీలలు పదవిపోయాక వెలుగులోకి వస్తున్నాయి. వర్షపు నీటి కాల్వలు, డ్రైనేజ్, కేబుళ్ల ఏర్పాటుపై కనీస అంచనా లేకుండా స్వార్థ ప్రయోజనాల కోసం నాసిరకంగా రోడ్లు నిర్మించడం స్థానికులకు శాపంగా మారింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోనసీమ జిల్లా వ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు చేరింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల అమలాపురం నియోజకవర్గంలోని 4 మండలాల్లో రోడ్లు దారుణంగా తయారయ్యాయి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో డ్రైనేజీలు ఆక్రమణకు గురవడంతో నివాసాల వద్ద మురుగునీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా గోదావరి నదిలో చేరిన 1,00,000 క్యూసెక్ల నీటిని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేశారు. దీంతో గౌతమి గోదావరి నది పాయకు ఆనుకొని ఉన్న లంక గ్రామాలకు వరద తాకిడి ఎక్కువవుతోంది. ముమ్మిడివరం పరిధిలోని వసూలలంక, పల్లంవారిపాలెం, గురజాపులంక గ్రామాల భూములు కోతకు గురవుతున్నాయి. నదీ పాయకు ఆనుకొని నివసిస్తున్న ప్రజలు ఇళ్ల రక్షణ గోడలు వరదకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి రక్షించుకుంటున్నారు.